Tally Lokesh SAP software training. Hello guys, welcome to Tally Lokesh YouTube channel. Today SAP FICO లో న్యూ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ న్యూ వ్యూవర్స్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చాలా నాలెడ్జ్ అనేది SAP FICOలో గెయిన్ చేస్తారు. ఓకే, ఆ టాపిక్ ఏంటి SAP FICO అని చూద్దాం. యా చూడండి. సో టుడే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటనేది మీతో డిస్కస్ చేస్తాను. సో మనకి SAP FICOలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించి టైప్స్ మనకి 3 టైప్స్ ఉంటాయండి. సో ఆ 3 టైప్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది 2 మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ 3 టైప్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. సో దీన్ని మనం ఎస్తో డినోట్ చేస్తారు. దీన్ని మనం ఎడిట్ చేయలేం, ఓకేనా, రీప్లేస్ చేయలేం. మనం ఎస్నే యూజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సెకండ్ వన్. సో ఇది వచ్చేసి ఏ అక్షరంతో డినోట్ చేస్తారంటే పి అనే అక్షరంతో డినోట్ చేస్తారు. దీన్ని ఎడిట్ చేయలేం, రీప్లేస్ చేయలేం. మనం కంపల్సరీగా ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి పీనే యూజ్ చేయాలి. తర్వాత పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. సో ఇది జెడ్ అనే అక్షరంతో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 3 అనేది మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎక్కువగా యూజ్ చేసేది మనము ఇంట్రెస్ట్ లైక్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషనే ఎక్కువగా మనము వర్క్ చేసే ప్లేస్లో యూజ్ చేస్తాం రియల్ టైంలో. అది కూడా గమనించాలి. దీనికి స్మాల్ డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఏ దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఆన్ జిఎల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్. మనం FS00లో జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేషన్ చేస్తాం. ఎలాంటి జిఎల్స్ని క్రియేషన్ చేస్తాం, మన బ్యాంక్ అవుట్ సైడ్ లైక్ సప్లయర్స్ లేకుంటే వెండర్స్ నుంచి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లోన్స్ తీసుకున్నప్పుడు, ఓకే, లైక్ టర్మ్ లోన్ అని, వర్కింగ్ క్యాపిటల్ లోన్ అని, ఓవర్ డ్రాఫ్ట్స్ లోన్స్ అని, అలాంటి జిఎల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. దీన్ని ఎస్ అనే అక్షరంతో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. తర్వాత ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పి అనే అక్షరంతో మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏ దాని మీద మనం క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది అని చూస్తే వెండర్ అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ అకౌంట్ బ్యాలెన్సెస్ మీద మనం ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి n నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు, n నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దీన్ని పి అనే అక్షరంతో డినోట్ చేయడం జరుగుతుంది. తర్వాత పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదండి, పెనాల్టీ అంటే లేట్గా మనం ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు దాని మీద సమ్ పర్సంటేజ్ యాడ్ చేసి పే చేయడానే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని జెడ్ అనే అక్షరంతో డినోట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మనము రియల్ టైంలో బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది రేర్గా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూసుకుంటే చూడండి, వీటి యొక్క టీ కోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను. ఫస్ట్ వన్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, టీ కోడ్ OB46. ప్రిపేర్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OBAA. డిఫైన్ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ OBAC. డిఫైన్ టైమ్ డిపెండెంట్ రెఫరెన్స్ OB81. డిఫైన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ OB83. క్రియేట్ జిఎల్ అకౌంట్స్ FS00. తర్వాత ప్రిపేర్ జిఎల్ అకౌంట్ ఫర్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OBB2. జిఎల్ పోస్టింగ్ F-02. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ F.52. ఇవి
మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ టీ కోడ్స్ ఆల్సో. సో ఈ విధంగా మనము 3 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే తెలుసుకున్నాము క్లియర్ కట్గా, వాటికి సంబంధించి లైక్ డినోట్స్ ఏ అక్షరాలతో చేస్తామనేది కూడా చూపుకున్నాము. ఏ దాని మీద మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చేసి జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసి వెండర్ అకౌంట్స్ బ్యాలెన్స్ కానీ కస్టమర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. పెనాల్టీ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది మనకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్. ఓకే, థియరీ వరకు క్లియర్గా తెలుగులో చెప్పడం జరిగింది, మంచిగా అర్థం చేసుకోండి. ఓకే, డన్. ఇవి మన యొక్క వెబ్సైట్స్ అండి. ఫేస్బుక్ పేజ్ కావచ్చు, అండ్ యూట్యూబ్ లింక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు, ట్విట్టర్ అకౌంట్ కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీటిలలో మీరు కామెంట్ పెట్టినట్లయితే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. యా, మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు తెలుగులో నీట్గా అర్థమవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.